నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ ప్రూఫ్. నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. అయితే టీడీపీ గవర్నమెంట్ వచ్చి 1 year కంప్లీట్ అయిపోతుంది సార్. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే అప్పటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకని మౌనం పాటిస్తున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియక కాదు, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయనకి రకరకాల సోర్సెస్ ఉంటాయి తెలుసుకోవడానికి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, తర్వాత కొన్ని సర్వే సంస్థలు ఉన్నాయి, అలాగే పార్టీలో ఉండేటువంటి క్యాడర్ కూడా సమాచారం ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 94% స్ట్రైక్ రేట్ తోటి గెలిచింది తెలుగుదేశం పార్టీ. సో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే మంత్రులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కొంతమంది మీద అందరు కాబట్టి కొంతమంది మీద, పర్టికులర్గా కొంతమంది మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేకించి అక్రమాలకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి క్రమంలో దాదాపుగా నాకు గుర్తున్నంత వరకు 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు పిలిచి క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రుల్ని హెచ్చరించారు కొంతమందిని. రీసెంట్గా కూడా ఛాంబర్కి పిలిచి ఒక 3-4 బాగా మందలించారు అని కూడా నాకు విశ్వసనీయంగా ఉన్నటువంటి సమాచారం. అయినప్పటికీ వాళ్ళ తీరులో మార్పు రాలేదు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా చెప్పారు. ఎమ్మెల్యేలు కూడా ఎవరి గ్రాఫ్లు వాళ్ళకి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇచ్చారు. సో ఎమ్మెల్యేలు కూడా పనితీరు మార్చుకోవాలి, మీరు ప్రజల్లో ఉండాలి, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాసేవకులం, మనం ప్రజాసేవకులం అనేటువంటి మైండ్ సెట్ తోటి మీరు పనిచేయండి, జవాబుదారీతనంగా ఉండండి, పారదర్శకంగా ఉండండి అని చెప్పి ఆయన చెప్పారు. ఎవరు ఎమ్మెల్యేలు అంటే ఏమన్నా చెప్పుకోవచ్చు? అంటే ఒకళ్ళిద్దరు కాదు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యేల్లో 30% దాకా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అనేది ఆల్మోస్ట్ కొన్ని సర్వేల్లో వస్తుంది. ఇంటెలిజెన్స్ కూడా అలాంటి రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు. సో ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న కూడా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ అవినీతి రహిత పాలన చేయాలి, అవినీతి చేస్తే నేను క్షమించను, ఎవరినైనా కఠినంగా శిక్షిస్తాను అని చెప్పి చెప్తున్నారుగా. అంటే అవినీతి పెరిగిపోయింది అనేటువంటి ఆలోచనతో ఆయన ఆ విధంగా చెప్తున్నారు. ప్లస్ పాలన అంతా కూడా సాంకేతిక పరంగా ఉంటుంది. వాట్సాప్ పాలన దాదాపు 500 సేవలు ప్రజలకి వాట్సాప్ ద్వారా అందించడానికి సిద్ధమవుతున్నాము. ఇదంతా టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న కారణంగా అవినీతి అనేది లేకుండా పరిపాలన సాగించాలనేది నా లక్ష్యం అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది, ఇప్పుడు వాట్సాప్ ద్వారా పరిపాలన, ఆర్టీజీఎస్ ఆల్రెడీ పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా టెక్నాలజీని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసి పరిపాలనలో అవినీతిని తగ్గించాలి అనేది ఆయన లక్ష్యం. ఆయన ఏదైతే అనుకుంటున్నారో దానికి భిన్నంగా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వ్యవహరిస్తున్నారు. ఒక మంత్రి అయితే డైరెక్ట్గా హైదరాబాద్లోనే కౌంటర్ పెట్టేసి భారీగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అనేది పేపర్లో వచ్చినటువంటి న్యూస్. ఆ మంత్రి ఎవరు ఏంటి అనేది తెలుసు అందరికీ. బహుశా నాకు తెలిసినంత వరకు ఆయన మందలించారు కూడా, తెలుగుదేశం పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి కూడా మందలించారని చెప్పి కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన తీరులో పెద్ద మార్పు ఏం రాలేదు అనేది కూడా తెలుస్తుంది. ఇక ఆయనతో పాటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక మంత్రి, కోస్తాంధ్రకు సంబంధించినటువంటి ఒక మంత్రి, రాయలసీమకు సంబంధించినటువంటి ఒక మంత్రి, వీళ్ళు అసలు బార్లాగా కౌంటర్లు తెలిసేసి వీళ్ళు విచ్చలవిడిగా అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారు, దందాలకు చేస్తున్నారు అనేది కూడా ఉన్నటువంటి రిపోర్టు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా ఇవాళ వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే అది మరీ అసలు దాన్ని క్షమించలేనటువంటి న్యూస్. అది అంటే న్యూస్ తప్పని కాదు, వచ్చినటువంటి న్యూస్లో ఉండేటువంటి సారాంశం ఏంటంటే, ఎవరైతే ఏసీబీకి దొరికారో అధికారులు, వాళ్ళని సేవ్ చేసేందుకు, వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల్ని తొలగించేందుకు డబ్బులు తీసుకొని లెటర్లు రాస్తున్నారు. అంటే కొంతమంది మంత్రులను, ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అప్పుడు CCLAలో ఉన్నటువంటి అధికారి చాలా స్ట్రిక్ట్ అధికారి, ఐ థింక్ ఆయన కృష్ణప్రసాద్ సంథింగ్ పేరు, సాయి ప్రసాద్. సో ఆయన ఉన్నప్పుడు ఏసీబీకి సంబంధించినటువంటి కేసులు చాలా ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి విచారణ అనేది జరగాలి. విచారణ జరిగి ఆ విచారణ సంబంధించి ప్రాసిక్యూషన్కి వెళ్ళాలి. 2 పద్ధతులు. ఏసీబీకి ట్రాప్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన విచారణ 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి శాఖాపరమైనటువంటి విచారణ, 2 జ్యుడిషియరీ విచారణ జరిగితే కనుక న్యాయస్థానానికి జ్యుడిషియరీ
ప్రాసిక్యూషన్ కానీ చేస్తే జ్యుడిషియరీకి వెళ్తే డిస్మిస్ అవుతారు. డిస్మిస్ అయ్యే అవకాశం ఉంది. పనిష్మెంట్ డిస్మిస్ కదా. అప్పుడు సస్పెన్షన్ అయితే ఇప్పుడు ఏసీబీ ట్రాప్ చేయగానే సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేయంటే 6 నెలలు. ఓకే, 6 నెలల తర్వాత మళ్ళీ విధుల్లో జాయిన్ అవుతారు. దాన్నే పెద్ద పనిష్మెంట్ కింద వాళ్ళు భావించట్లా. అందుకే కరప్షను ఇప్పుడు ఏ అధికారి మీద ఏసీబీ వాళ్ళు రైడ్ చేసినా కానీ కోట్ల రూపాయలు దొరుకుతుంది, కేజీల కొద్ది బంగారం దొరుకుతుంది. ఒక పంచాయతీ కార్యదర్శి దగ్గర ఈ మధ్య వారం క్రితం ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే దాదాపు 7 కోట్లు దొరికినాయి. ఓకే, టౌన్ ప్లానింగ్ ఆఫీస్ దగ్గర టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏసీబీ రైడ్ చేస్తే విశాఖలో 500 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి తేల్చారు. 500 కోట్లు 500 కోట్లు ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర, అధికారి దగ్గర 500 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి తేల్చారు. ఇదంతా అసలుకి ఎవరిద్దనం అంటే ప్రజాధనం, అంతా ప్రజాధనమే, మొత్తం ప్రజాధనం. ఇప్పుడు అధికారుల్లో 190 మంది అవినీతి చేస్తున్నారు. అసలు అవినీతి లేకుండా వాళ్ళు అసలు విధులకే హాజరు కావట్లా, విధులను కూడా నిర్వహించట్లా వాళ్ళు. ప్యూర్ అవినీతి. దీని మీద ఏ ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడు మాట్లాడు. పరమ దరిద్రంగా తయారు చేశారు మొత్తం సొసైటీని. అందరి దగ్గర కలెక్ట్ చేస్తే ఏపీకున్న అప్పులు కూడా తీరిపోతాయేమో సార్. అప్పులు తీరిపోయి ఇంకా మిగులుతాయి కూడా. టౌన్ ప్లానింగ్ ఆఫీస్ దగ్గర 500 కోట్లు ఉన్నాయంటే ఇంకా ఇప్పుడు కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు కానీ, కొంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లు కానీ వీళ్ళ మీద రైడ్ చేస్తే, ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు దొరుకుతాయి. మిగులు బడ్జెట్ వస్తుంది. పొలిటీషియన్స్ కూడా అంతే, కరప్టెడ్ పొలిటీషియన్. ఇప్పుడు పొలిటీషియన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు పొలిటీషియన్స్ అవినీతి అధికారులు, కొంతమంది మంత్రులు అవినీతి అధికారులు, కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతి అధికారులు ఒకటైనప్పుడు ఇప్పుడు కంచె చేను వేసిన విధంగా వాళ్ళు ఎవరైతే రక్షించాలో ప్రజా ఆస్తిని, ఎవరైతే రక్షకులుగా ఉండాలో వాళ్ళే దోచుకునేటువంటి కార్యక్రమానికి తరలిపారు. ఇప్పుడు తాజాగా వచ్చిన న్యూస్ ఏంటి, ఏసీబీకి ఏసీబీ రైడ్ చేసి ఏసీబీ కేసుల్లో ఉన్నటువంటి అధికారులని నీతివంతమైనటువంటి అధికారులుగా వాళ్ళని బయట వేయాలి అనేటువంటి ఉద్దేశంతో లేఖలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలు కొంతమంది, వాళ్ళ మంత్రులు కొంతమంది. ఓకే. సో ఆ క్రమంలో వాళ్ళ కేసుల నుంచి బయట వేస్తే వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ లక్షలో కోట్లో ఉంటాయి కేసు తీవ్రతను బట్టి. అది కొంతమంది మంత్రులు తీసుకుంటున్నారు, లెటర్లు ఇచ్చారు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా లెటర్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఎవరెవరు లెటర్లు ఇచ్చారు, ఎవరెవరు మంత్రులు లెటర్ ఇచ్చారు, ఎవరెవరు ఎమ్మెల్యేలు ఇచ్చారు అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలిసే ఉంటుంది. సో వాళ్ళందరినీ మరి ఎందుకు బరాయిస్తున్నారు ఓపికగా చంద్రబాబు నాయుడు గారు అని చాలామందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఏడాది అయింది కదా, ఏడాది అయిపోయిన తర్వాత కూడా దాదాపు 40 సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పొలిటీషియన్ ఆయన 4వ ముఖ్యమంత్రి. మరి ఇదేంది అని చెప్పి అనొచ్చు అందరూ. ఆయన ఓపిక పడుతున్నారు, చూస్తున్నారు, మారుతారేమో అని చెప్పి సర్వే రిపోర్ట్లు చూపిస్తున్నారు. వాళ్ళ పనితీరు ఇలా ఉంది, మీ పనితీరు ఇలా ఉందని చెప్పి చెప్తున్నారు. దాదాపు 30% సంబంధించినటువంటి ఎమ్మెల్యేలది బిలో ర్యాంకింగ్ ఉంది, బిలో యావరేజ్ ర్యాంకింగ్ ఉంది. ఆ విషయాన్ని కూడా చెప్పారు. మారండి అని చెప్తున్నారు. సో ఓపిక నశించినప్పుడు ఏం చేస్తారు, క్యాబినెట్ షఫుల్ చేస్తారు. నాకు తెలిసి ఏడాది పూర్తవుతుంది, రేపు 12వ తారీఖు ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా ఖచ్చితంగా క్యాబినెట్ని మార్చకపోతే కనుక వాళ్ళకి ఇప్పుడు భయం అన్న ఉండాలి, భక్తి అన్న ఉండాలి. ఈ రెండూ లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఆయన వేదికల మీదేమో అవినీతి రహిత పరిపాలన అందించడానికి, మీకు సేవ చేయడానికి నేను వచ్చాను, మీకు సేవ చేయడానికి నా జీవితం అంకితం అని ఆయన చెబుతున్నారు. ఆయనతో ఉండేటువంటి క్యాబినెట్లో ఉండేటువంటి కొంతమంది మంత్రులేమో బార్లాగా డోర్లు తెలిసేసి అవినీతికి పాల్పడుతున్నారు. సో మరి అలాంటి వాళ్ళని ఎంతకాలం బరాయిస్తారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం? ఆయనకి ఓపిక ఉండాలి కదా. ఆయన సహనంగా చూస్తున్నారు, ఎక్కువగా ఆయన సహనం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. అలాగే క్షమించే గుణం కూడా ఉంటుంది ఆయనకి. దాన్ని ఆసరాగా చేసుకుని వీళ్ళు ఇష్టానుసారం చేస్తుంటే మొత్తం డేటా ఆయన దగ్గర ఉంది. కాకపోతే త్వరలోనే క్యాబినెట్ ఎక్స్పాన్షను, తర్వాత క్యాబినెట్ సఫలింగు అన్నీ ఉంటాయి. వాళ్ళ గుణపాటు, ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళ గుణపాటు చెప్పేలాగా ఆయన మార్పులు చేస్తారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో కూడా వినిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళు అనుకుంటున్నారు, 1 టైం ఎమ్మెల్యే అని, మనం 1 టైం కదా సంపాదించేసుకుని వెళ్ళిపోదామని చాలామంది అనుకుంటున్నారు. మళ్ళీ టికెట్ ఇవ్వరు ఎలాగని. ఆయన ఇప్పుడు సర్వేలు చేసుకొని ఓడిపోతాం మళ్ళీ అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు టికెట్? ఇవ్వరు కదా. ఇవ్వరు సార్. సో వాళ్ళు అందుకని సంపాదించుకునే పనిలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద నిఘా పెట్టించారు. వాళ్ళని కూడా కంట్రోల్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఓపిక ఎంతో కాలం ఆయన ఓపిక పట్టరు. అయిపోయింది, ఏడాది అయిపోయింది. ఇక నుంచి ఆయన ఏందో
మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా తెలిసి వచ్చేలా కొన్ని యాక్షన్స్ ఉంటాయని చెప్పి తెలుస్తుంది. ఆ యాక్షన్స్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.